వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి న్యూ హౌస్. ఇది హౌస్ వచ్చేసి మనకి వెలివేసి వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. హౌస్ అయితే చాలా బాగుంది. 100% వాస్తు ప్రకారం పెట్టి కట్టించినాడు. ఇంటికి లోన్ కూడా వస్తుంది. ఇంటికి బోర్ ఉంది, సంపు ఉంది. ఇది వచ్చేసి బోరు, ఇది వచ్చేసి సంపు. మన కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 10x20 ఉంది. 10x20 ముందర పిఓపి గురించి చెప్పించిన టిప్స్ ఇవి. ఇక్కడ వాష్ ఏరియా గురించి ఇచ్చినాడు. ఇది వాష్ ఏరియా. ఇక్కడ కామన్ బాత్రూమ్ గురించి ఇచ్చినాడు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఇక్కడ ప్లేస్ ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోరు. షేప్ డ్రిల్స్ కింద ఇచ్చినారు చూడండి. షేప్ డ్రిల్స్. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్. ఇది హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిఓపి ఎలక్ట్రికల్ హౌస్ కంప్లీట్ అయిపోయింది చూడండి. హౌస్ అయితే 100% వాస్తు ప్రకారమే కట్టించినాడు. ఇది వచ్చేసి టీ పెట్టుకోవడానికి. మనకి ఓపెన్ కిచెన్ ఉంది చూడండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇక్కడ ఒక చినుకు ఇచ్చినాడు. ఇది ఒక వచ్చేసి చినుకు. ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది చూడండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏమి పెట్టుకోవచ్చు చూడండి. ఇది వచ్చేసి హాలు. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి పూజ రూమ్. వచ్చేసి కిచెన్ రూమ్లోనే ఉంది. ఇది వచ్చేసి పూజ రూమ్. ఇక్కడ ఇది కిచెన్ రూమ్. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా చిన్న వర్క్ ఉంటే చేసిస్తాడు అంతే. ఇటు వెంటిలేషన్ కూడా చూడవచ్చు కిచెన్ రూమ్. మనకి హాల్ సైజ్ వచ్చేసి 14x18 ఉంది. 14x18 హాల్ సైజు. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ పిఓపి గురించి చేయించినట్టు చూడండి. ఇది పిఓపి. పెయింటింగ్ చాలా బాగుంది చూడండి. పెయింటింగ్. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్. పైన వచ్చి చించుకున్న ఉంది. ఇది చించు. ఇది వెంటిలేషన్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వెంటిలేషన్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x10 ఉంది. 10x10. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x10 ఉంది. ఇక్కడ చిల్లర్స్ బెడ్రూమ్ ఉంది. ఇది చిల్లర్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది చూడండి. పెయింటింగ్. మనకి వెంటిలేషన్ కూడా ఉంది. ఇటు సైడ్ అయినా బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చినాడు వెంటిలేషన్ గురించి. ఇది అటాచ్ బాత్రూమ్. పైన వచ్చి చించు. ఇది వెంటిలేషన్ గురించి ఇచ్చిన డోర్. ఇది చూడండి. ఇది వెంటిలేషన్ గురించి.
ఈ బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి ఇది పరమడ పేసుకుంది, ఇది వెస్ట్ పేసుకుంది. ఇది ఈ హౌస్ వచ్చేసి తూర్పు పేసుకే ఉంది. ఈ బ్యాక్ సైడ్ డోర్ ఒకటి ఇది వెంటిలేషన్ గురించి ఇచ్చినాడు, పరమడ పేస్కి ఇచ్చినాడు. అది హౌస్ అయితే 100% వాస్తు ప్రకారమే కట్టించినాడు. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20-60 అంటే 13 సెంట్లలో ఉంది. 20-60 2.75 సెంట్ వస్తుంది. ఈ హౌస్ వచ్చేసి మన కమ్మసంగం దగ్గర వస్తుంది, నందికొట్కూరు రోడ్డు కమ్మసంగం దగ్గర వస్తుంది. ఈ హౌస్ వచ్చేసి కమ్మసంగం నందికొట్కూరు రోడ్డు తూర్పు వేసుకుంది. ఈ హౌస్ వచ్చేసి ఇది తూర్పు ఫేస్ డోర్, ఇది నార్త్ ఫేస్ డోర్, 2 డోర్లు ఇచ్చినాడు, తూర్పు నార్త్. హౌస్ అయితే చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చూడొచ్చు హాల్కి వచ్చేసి. ఈ ఇంటి రేట్ వచ్చేసి 70 లక్షలు చెప్తున్నాడు. 70 లక్షలు ఫిక్స్డ్ రేట్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. 70 లాక్ చెప్తున్నాడు. మీకు ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు ఎక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకున్నా మా నెంబర్ కాంటాక్ట్ కానీ మనకి చాలా ఉన్నాయి. ముందర వచ్చేసి 20 ఫీట్ రోడ్డు, 25 ఫీట్ రోడ్డు, 25 ఫీట్ రోడ్ ఉంది ముందర వచ్చేసి. పక్కన ఇంటికి మన ఇంటికి అటాచ్ ఏం లేదు. చూడండి ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చినాడు. మనకు ముందర వచ్చేసి 25 ఫీట్ రోడ్డు. చూడండి హౌస్ అది కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనకి నందికొట్కూరు రోడ్కి వచ్చేసి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. ½ కిలోమీటర్ లోపలనే ఉంటుంది నందికొట్కూరు రోడ్కి. కమ్మసంగం బ్యాక్ సైడే వస్తుంది. ఓకే, తూర్పు వేసుకుంది హౌస్ వచ్చేసి. ఇక్కడో బెడ్రూమ్, ఇక్కడో బెడ్రూమ్. వెంటిలేషన్ కూడా చూడవచ్చు, చాలా బాగుంది హౌస్కి అయితే. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే మరి.